హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించే. అయితే నేను లాస్ట్ వీడియో కూడా ఒకటి ప్రెగ్నెన్సీ గురించి చేశాను. నా గ్రోత్ స్కాన్ అప్డేట్ కానీ లేకపోతే నాకైనా మిస్క్యారేజెస్ గురించి కానీ అంత క్లియర్గా అయితే ఏం చెప్పలేదు. అయితే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అయితే మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు ప్రెగ్నెన్సీ గురించి అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా అమ్మాయిలకి చాలా భయం ఉంటుంది. చాలా భయాలు, మనకి చిన్న కాలు నొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా ఈ దేనికి రిలేట్ చేసుకోవాలో అర్థం కాక భయపడుతూ ఉంటాము. సో అయితే నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతున్నాను కాబట్టి నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంటే నేను కూడా ఫేస్ చేసి ఉంటాను కదా, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేను 8th మంత్ ప్రెగ్నెంట్ కదా. సో ఫస్ట్ నేను కన్సీవ్ అయ్యాను అని తెలిసిన వెంటనే నేను ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను. మా అమ్మ వాళ్ళకి కానీ అత్తమ్మ వాళ్ళకి కానీ అసలు ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పొద్దు. ఒక 3 months వరకు అనుకున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్లో అట్లా అయింది కదా. మళ్ళీ ఒకవేళ అంటే మనం ఎట్లయినా అట్లా ఆలోచించకూడదు అనుకున్నా కూడా మనకు ఆ థాట్ వస్తుంది, వద్దులే మళ్ళీ మనకంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు పేరెంట్స్ అనేసి. బట్ మనం అనుకున్నవన్నీ ఒకేలాగా జరగవు కదా. నేను కన్సీవ్ అయ్యాను తెలిసిన తర్వాత ఒక 1 week ఓకే ఉన్నాను. 1 week నుంచి నాకు ఫుల్ వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎంత వామిటింగ్స్ అంటే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను వాటర్ కూడా తెచ్చుకోలేనంత ఇదైపోయింది నాకు. అంతగానం అవుతుంటే ఇంకా ఇంట్లో చెప్పేసినాము. ఇంట్లో చెప్తే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ వచ్చింది. నాకు కంటిన్యూగా 3 months అండి. వాటర్ తీసుకున్నా వామిటింగే. ఇట్లా మింగుతాం కదా, ఇట్లా మింగినా అది కూడా within minutesలో వామిటింగ్. అంతగానో వామిటింగ్స్ అవుతుండే. భయమయ్యేది చాలా. ఇంకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది వామిట్స్ కాకుండా. మనం డాక్టర్ చెప్పినట్టే వింటామా? వినాం కదా. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, ఆ టాబ్లెట్స్ అసలు యూజ్ చేయొద్దంట, ప్రాబ్లం అవుతుందంట అనేసి. ఇంకా నాకు భయం అయింది, ఎందుకంటే మన పాస్ట్లో అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా అనేసి నేను ఆ టాబ్లెట్స్ వేసుకోకుండా 3 months అంతా సఫర్ అయ్యాను. కానీ చెప్పలేదు, ఇవి వేసుకోకూడదు, వేసుకుంటే ఇట్లా అవుతుందంట అని ఇంట్లో. ఇక నా వల్ల కాలేదు. చాలాసార్లు అంటే ఇప్పుడు రెగ్యులర్గా వేసుకోలేదు కానీ అప్పుడప్పుడు వేసుకున్నా. ఎందుకంటే ఇక కాన్షియస్ లేకుండా పడిపోయేంత వామిటింగ్స్ అవుతుండే ఒక్కొక్కసారి. ఇంకా అట్లాంటప్పుడు వేసుకుంటుండే. ఈవెన్ ఆ టాబ్లెట్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి వామిటింగ్ అయిపోయేది నాకు. ఇంకా అది అంటే వాటర్ తాగుతాం కదా, వాటర్ తీసుకొని వేసుకుంటాం కదా, నాకు ఎందుకు పడేదే కాదు అసలు. ఇంకట్లా ఒక 4 months చాలా ఎక్కువైనాయి వామిటింగ్స్. ఇంకా మా సైడ్ ఏంటంటే సీమంతం చేస్తారు 5th monthలో ఫార్మాలిటీకి ఒకసారి, ఇంకా మళ్ళీ 7th month కానీ 9th monthలో కానీ ఒకసారి చేస్తారు. 5th monthలో అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పసుపు కుంకుమ చీర ఇంకా పిండి వంటలు అన్నీ తీసుకొచ్చి ఫార్మాలిటీకి చేసి వెళ్తారనమాట. అయితే ఇంకా అమ్మ అప్పుడు ఇంటికి వెళ్ళింది. ఇట్లా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అందుకనేసి వెళ్ళింది. ఇంత స్పీడ్గా మాట్లాడుతుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పటికి కూడా నాకు వామిటింగ్స్ అవుతుండే. అమ్మ వెళ్ళే వరకు కూడా నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకుండే. అమ్మ వెళ్ళిన 1 week తర్వాత అనుకుంటా అదేంటో మిరాకిల్ జరిగినట్టు ఫుడ్ అంతా బాగా తిన్నాను. ఇంకా అప్పుడైతే అంతకుముందు 5 months వరకు అయితే ఏం చూసినా కూడా వామిటింగ్ వచ్చేది, తినాలని అనిపించేది కాదు. అసలు ఎట్లా ఉన్నా కూడా టేస్టీగా అనిపించేది కాదు. ఇంకా 5th monthలో 4th month ఎండింగ్ అనుకుంటా, అప్పటి నుంచి కొంచెం ఓకే, ఫుడ్ మీద తినాలి కొంచెం అనిపిస్తుంది. ఇంకా అప్పటి నుంచి 5th month నుంచి ఇంకా ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ వామిటింగ్స్ ఏం తగ్గలేదు నాకు 5th monthలో కూడా అయినాయి. బట్ 4 months అయినంత అవ్వలేదు. 5th monthలో కొంచెం తగ్గినాయి. అయితే నాకు ఇప్పుడు కూడా వామిటింగ్స్ అవుతాయి. ఒక 3 daysకి ఒకసారి అట్లా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకా లాస్ట్ వీక్ అయితే కంటిన్యూస్గా ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అయినాయి. కొంతమందికి అసలు అట్లాంటివి ఏమి ఉండవంట, వాళ్ళు చాలా లక్కీ కదా. నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయినాయండి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను ఫేస్ చేసిన
ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ చెప్తాను. నార్మల్గా మనకి క్రాంప్స్ వస్తూ ఉంటాయి. మనకి యూజువల్గా మంత్లీ పీరియడ్స్లో క్రాంప్స్ ఎట్లా వస్తాయి, కాలు నొప్పులు కానీ, నడుము దగ్గర నొప్పి, స్టమక్ పెయిన్, అట్లా నాకు చాలా భయం అయిపోయేది. ఇట్లా క్రాంప్స్ వచ్చినాయంటే ఇక చాలా భయపడిపోయేదాన్ని. మా ఆయన్ని కానీ అమ్మని బాగా విసిగిస్తాను నేను. మా అమ్మ కంటే ఇంకొంచెం మా ఆయన్నే ఎక్కువ విసిగిస్తాను. పెయిన్ ఏమవుతుందో 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 అనేసి. ఇంకా అయితే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ మంత్లోనే వెళ్ళామని చెప్పాను కదా. ఫస్ట్ మంత్లో వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే అమ్మ, వాకింగ్ చేసుకో 30 minutes మార్నింగ్, 30 minutes ఈవినింగ్ అని చెప్పింది. అయితే నేను అడిగాను, నాకు లాస్ట్లో ఇట్లా అయ్యింది కదండి, నేను ఏమైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అనేసి. ఆమె చెప్పింది అప్పుడు, నీ బేబీ హెల్దీగా ఉండి నువ్వు డ్యాన్స్ చేసినా నీకేం కాదు. నీ బేబీకి ఏదైనా డిఫెక్ట్ ఉందనుకో, నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్నా అది ఇంకా మనం ఏం చేయలేము అన్నట్టు చెప్పారు ఆమె. అయినా మనం మనకు ఉంటాయి కదా, మన వాళ్ళు ఏమంటారు 3 months వరకు బాగా బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత బేబీకి ఏమవ్వదు అట్లా అని. అదొక రీజన్ అయితే చెప్పాను కదా. నాకు ఫుల్ వామిటింగ్స్, అసలు ఓపికే ఉండేది కాదు. నడుద్దామన్నా ఓపిక ఉండేది, కూర్చుని కూడా ఓపిక ఉండేది కదా. ఎప్పుడు పడుకునే ఉండేదాన్ని, అంత వామిటింగ్స్ అవుతుండే. ఇంకా అట్లా 4 months అయిపోయినాయి. ఇంకా నేను వాకింగ్ ఏం చేయలేదు అప్పుడు. ఇంకేం చేస్తాం, తిన్నదే పోతలేదు, ఇంకా నడవడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది. అయితే నాకు పాస్ట్లో అయిన ఎక్స్పీరియన్సెస్ వల్ల నాకు వామిటింగ్ అయిన ప్రతిసారి భయం అయ్యేది. ఏమన్నా అవుతుందా, ఈసారి మళ్ళీ తీసుకువెళ్తానా అట్లా అయితే అనేసి. అట్లాంటి నెగిటివ్ థాట్స్ అసలు ఉండొద్దు. అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం అది మర్చిపోయినా కూడా మనకు పాస్ట్లో అయిన ఎక్స్పీరియన్సెస్ మన పక్కన ఉన్న వాళ్ళు మనకు గుర్తుకు చేస్తూ ఉంటారు. నీకు అప్పుడు అట్లా అయింది కదా అనేసి. ఏదో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఫేజ్ని మనం ఎంజాయ్ చేద్దాము అని అంతా మనకి. ఇప్పుడు నాకు 8th month వచ్చింది కదా, 8th month వచ్చినా ఇప్పుడు కూడా కొంతమంది అదే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుందో లేదో నాకు అర్థం కాదు. పర్లేదు ఏమన్నా అనుకున్నా, ఎందుకంటే మనం హర్ట్ అవుతాం కదా, అది వాళ్ళకి తెలియదు కదా, కొంచెం తెలుసుకోవాలి అట్లాంటివి. ఇంకొకటి ఏంటంటే, నాకు అప్పుడు వామిటింగ్స్ అయినా కూడా నిద్ర కొంచెం బాగానే పట్టేది. ఇంకా మళ్ళీ 5th, 6th, 7th monthలో కూడా నిద్ర ఓకే. కానీ ఈ 8th monthలోకి ఎంటర్ అయిపోయినా నా కళ్ళ కింద మీకు కనిపించట్లేదు కానీ అసలు ఇవంతా డార్క్ అయిపోయింది. అది మీకు చూపించలేక నేను కొంచెం ఫిల్టర్ పెట్టుకున్నా కెమెరాని. ఇదంతా బ్లాక్గా అయిపోయింది. ఇక్కడ పిగ్మెంటేషన్ వచ్చింది, యాక్ని వస్తుంది. అవన్నీ ఏం కాదంట, తగ్గిపోతాయంట మళ్ళీ. ఇంక ఈ సర్కిల్స్ పోలేండి, ఇంకా టైం పట్టిద్దిలే. కానీ ఏం చేస్తాం, నైట్ 5:30 అయినా నాకు నిద్ర రావట్లేదు. ఇంకా ఈ మధ్య కొంచెం ఓకే, 8-8:30 వరకు మార్నింగ్ అట్లా పడుకుంటున్నాను. కానీ అయినా కూడా 3-4 hours స్లీప్ ఏం సరిపోతుంది. అయితే ప్రెగ్నెన్సీ 6 to 8 hours పడుకోవాలి అంటారు. డేలో పడుకుందామంటే డేలో కూడా నాకు నిద్ర రావట్లేదు. అదొక ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే మా అమ్మ నాకు బాగా మసాజ్ చేస్తుంది ఈవినింగ్. కానీ అది చేసుకోకూడదా అది ఒక డౌట్. వాళ్ళకి తెలియదా మరి. అయినా కూడా నా పిచ్చి డౌట్సే నాకు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇవంతా ఏం కాదు, డాక్టర్ మనకి చెప్పేస్తారనమాట. ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు నడువు, కూర్చో, లేయి అని చెప్పరు కదా, ఎక్సర్సైజ్లు చేసుకో అని. వాళ్ళకి ముందే తెలుస్తాయి అవన్నీ. కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే మనకు ముందే చెప్తారు, నువ్వు బెడ్ రెస్ట్లోనే ఉండాలి, నీ బేబీ ఇట్లా ఉంది, అది ఇది. ఇంకా నాకు మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి ముందు, ఇప్పుడు నా బేబీ కాంప్లికేషన్స్ ఏం లేకున్నా కూడా నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. అది కూడా ఎందుకంటే మేము చాలా భయపడుతున్నాము అనేసి, ఓకే ఇది యూజ్ చేయండి అన్నట్టు నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు నైట్. అట్లా డాక్టర్లకి తెలుస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే. ముందే వాళ్ళే చెప్పేస్తారు మనకి, నీకు కాంప్లికేషన్స్ ఉన్నాయమ్మా ప్రెగ్నెన్సీలో, అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు, అది చేయకు ఇది చేయకు అనేసి. అట్లా ఏమి లేనప్పుడు వాళ్ళు కూడా చెప్పరు. మనం అనవసరంగా ఊహించుకొని భయపడొద్దండి.
ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే ఫుడ్ విషయంలోనే కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ బాగా తినండి. నేనైతే తింటానులే, కానీ అయితే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి, స్వీట్స్ తగ్గించుకోమని చెప్పారు. అయినా కూడా ఏం చేస్తాం, స్వీట్స్ని పెద్దగా తినకుండా అప్పుడు ప్రెగ్నెన్సీ లో అది 5th మంత్ దాటిన తర్వాత ఒట్టి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి, డైలీ వస్తాయి. ఇంకేం చేస్తాం, ఎన్ని రోజులను కంట్రోల్ చేసుకుంటాం, అప్పుడప్పుడు తినేయాలి. ఇంకా 3 days నుంచి క్రేవింగ్స్ వస్తున్నాయి. ఈరోజైనా ఏదో ఒకటి చేయించుకోవాలి. స్టార్టింగ్లో అసలు ఓపిక ఉండేదే కాదు అని చెప్పాను కదా, అస్సలు ఓపిక ఉండేది కాదు నాకు. ఇప్పుడు కొంచెం ఓకే, నేనే కుకింగ్ కూడా చేసుకోగలుగుతా. అయినా కూడా ఇంకా 8th month కదా, అందుకనేసి ఇంకా అమ్మ నేను ఇక్కడే ఉంటానులే, ఏం పర్లేదు అని చెప్పి ఇక్కడే ఉంటుంది. ఇంకా అది నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ప్రెగ్నెన్సీలో. ఇంకేమైనా ఉన్నాయా అంటే, మనం వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగకపోతే మనకి ఫ్లూయిడ్ ప్రాబ్లం అవుతుందంట. నేనైతే వాటర్ మంచిగానే తీసుకుంటా. అసలు నేను వాటర్ ఇంత ఎక్కువ తాగుతా అంటే, జనరల్గానే నేను కన్సీవ్ అవ్వక ముందు కూడా 4 to 5 liters పక్కా తాగుతాను. ఇంక ఇప్పుడు కూడా తాగుతున్నా, అయినా నాకు కరెక్ట్ ఫ్లూయిడ్ ఉంది, ఎక్కువ లేదు, ఏం లేదు. అందుకని వాటర్ తక్కువ తాగే వాళ్ళు ఉంటే బార్లీ వాటర్ తాగితే మంచిదంట. అది కూడా డాక్టర్ని అడిగే తాగండి. నేను కూడా మొన్న డాక్టర్ని వెళ్ళినప్పుడు అడిగితే బార్లీ వాటర్ తాగొచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పింది. ఇప్పటి నుంచి 2 daysకి ఒకసారైనా అట్లా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది డాక్టర్స్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, అసలు వేసుకోరు. అవి మన కోసం కాదండి, బేబీ కోసము, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమైనా, నర్వస్ సిస్టమ్ వర్క్ చేయడానికైనా ఒక్కొక్కదానికి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అదేదో మనం హెల్తీగా ఉండడానికి కాదు, బేబీ కోసం ఇస్తారు మెడిసిన్స్. స్కిప్ అస్సలు చేయకండి, ట్యాబ్లెట్స్ వాడండి. చాలామందిని చూస్తాను, ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వేసుకుంటారు, లేకపోతే వేసుకోరు. అట్లా చేయకండి. ఇప్పుడు ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అసలు. మనమేమో సెటిల్ అయ్యే వరకు పెళ్ళిళ్ళు లేట్గా అవుతాయి, మన కన్సీవ్ అవ్వడము ఇవన్నీ లేట్ అవుతున్నాయి. కాబట్టి మనకి డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. అదే మనకి మన బేబీకి చాలా మంచిది. ఇవి ఇంకా నేను ఫేస్ చేసినవి ఇంకా చాలా ఉంటాయి. వీడియో అయిపోయి అప్లోడ్ చేసిన తర్వాత గుర్తొస్తాయి నాకు. ఇక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే అది సోదైపోతుంది, ఇంకా చెయ్యను ఇంకా ప్రెగ్నెన్సీవి. మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.